ఘటనా స్థలం వద్ద మా కరెస్పాండెంట్ విష్ణు ఉన్నారు. అక్కడ పరిస్థితిని లైవ్ లో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ లైవ్ రిపోర్ట్ ఒకసారి చూద్దాం. మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక వ్యవసాయ రైతు బోరులో వేసిన బావిలో ఒక చిన్నారి బాలుడు పడిపోవడం జరిగింది. ఉదయం 8:45 నిన్న అర్ధరాత్రి వేసిన బోరులో ఒక 11 సంవత్సరాల బాలుడు ఇందులో పడిపోవడం జరిగింది. ముఖ్యంగా మనం ఇక్కడ కనవచ్చు, మెదక్ జిల్లా ఏదైతే చోటకూరు గ్రామ పంచాయతీ పరిధిలో బొమ్మిరెడ్డిపల్లి గిరిజన తాండాకు సంబంధించిన గ్రామంలో ఈ రోజు తెల్లవారుజామున ఈ ఇన్సిడెంట్ జరగడం జరిగింది. ఈ బావిలో చిన్నారు నిన్న అర్ధరాత్రి వేసిన బోరులోంచి బావిలోంచి ఇక్కడ ఉన్న తెల్లశుద్ధం తీసుకునే పరిస్థితిలో పిల్లగాడు అందులో ఆడుతూ వెళ్ళిన సందర్భంలో అందులో పడిపోయినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం ఇక్కడ అధికారులు కూడా రెస్క్యూ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అటు పోలీస్ యంత్రాంగం, అటు రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో 108 సిబ్బంది అందరూ కూడా పిల్లగానికి ఆక్సిజన్ అందించే పనిలో పడ్డారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనతో ఇక్కడ అధికారులు ఉన్నారు. చెప్పండి సార్, ఇన్సిడెంట్ ఎన్ని గంటలకు జరిగింది, ఏ పరిస్థితి ఎలా ఉంది సార్? ఉదయం 7:30 ప్రాంతంలో జరిగింది. ఉదయం ఈరోజు 7:30 ప్రాంతంలో జరిగింది. ఎట్లా జరిగింది? అదే రాత్రి అర్ధరాత్రి పూట బోర్బండి వేసాక అది ఫెయిల్ అయిపోయింది. బోర్బండి పక్కన పెట్టకి బాబు ఆడుకుంటూ వచ్చేసి పొద్దున 7:30 ప్రాంతంలో పడిపోయింది. దాంట్లో ఇమీడియట్లీ మేము రెస్పాండ్ అయ్యి పోలీస్ సిబ్బంది వచ్చేసి 108 వాళ్ళకి చెప్పేసి ఈ జేసీబీలు తీసుకొచ్చేసి దానికి సమాంతరంగా ఇప్పుడు ఒక 30 ఫీట్ల లోతులో ఉన్నాడు. లోపల నుంచి అయితే ఎలాంటి అలికేట్ అయితే లేదు, చెప్పులు కూడా వినిపించలేదు. ఆక్సిజన్ పంపిస్తాం, దాంతోపాటు దీనికి సమాంతరంగా పెద్ద బావులు తోడిస్తున్నాం. ముఖ్యంగా పోలీసు అధికారులు ఉదయమే రెస్పాండ్ కావడం జరిగింది. ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో తెలంగాణ వెంటనే పుల్కల్ సంబంధించిన పోలీసులు అట్లాగే ఇక్కడ ఉన్న పోలీసు అధికారులు అందరూ కూడా వచ్చి వెంటనే బాబుకు ఆక్సిజన్ అందించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ముఖ్యంగా చూడొచ్చు, ఉదయం మనకు 8:30కి జరిగిన ఇన్సిడెంట్లో ఆ తర్వాత బాబుకు సంబంధించిన అరుపులు కానీ కేకలు కానీ ఏమి వినిపించే పరిస్థితి కనబడలేదు. ఎందుకంటే గ్యాస్ ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ పరిస్థితి కొద్దిగా ఇబ్బందికరంగానే ఉన్నదని చెప్పొచ్చు. పోలీసులు కూడా వారి రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా 2 జేసీబీలతో ఈ కార్యక్రమం చేపట్టే పనిలో ఉన్నారు. మొత్తానికి కనుక చూస్తే అయితే పెద్ద ఎత్తున అంటే అర్ధరాత్రి వేసిన బోరుకు సంబంధించి దీనికి సంబంధించి గ్రామస్తులు అట్లాగే ఎవరికి కూడా ఈ పిల్లగాన్ని రక్షించే ప్రయత్నంలో అందరూ కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా బాబు ముఖ్యంగా పరిస్థితి ఎప్పుడు ఉంది, ఎన్ని గంటలకు ఇక్కడికి వచ్చారన్న దానికి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులందరూ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అధికారులు కొంత స్పందించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అంటే ఏదైతే బోర్బావుకు సంబంధించి గత కొంతకాలం కూడా జిల్లాలో జరుగుతున్న బోర్బావులకు సంబంధించిన ఉద్యమం జరుగుతున్నప్పటికీ బోర్బావులు కూడిపోయాలని చెప్తున్నప్పటికీ కూడా అధికారులు కూడా ఎవరు పెద్ద ఎత్తున పట్టించుకున్న ప్రాపణ పోలేదు. నిన్ననే ఇన్సిడెంట్ జరగడము, వెంటనే బాబు పడిపోవడం, వెంటనే తన తమ్ముడు రక్షించే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ కన్నీరు మున్నీరుగా ఏడుస్తారని చెప్పవచ్చు. ముఖ్యంగా అమ్మ, ఏం జరిగింది చెప్పు, ఏం జరిగింది? ఎన్ని గంటలకు వచ్చింది నీ కొడుకు? నా కొడుకు కాడు బిడ్డ, నా మన్మడు కొడుకో, నా మన్మడు కొడుకో పిల్లలు తోలుకొచ్చిర్రంట బిడ్డ, నాకు తెలియదు బిడ్డ, మా ఊరికి వెళ్ళొచ్చినాం బిడ్డ. ముఖ్యంగా చూడొచ్చు, ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి ఉన్నాడు. వాళ్ళ బాబును రక్షించే ప్రయత్నం వాళ్ళ అన్న కూడా కొంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా తనను చిన్న మీ తమ్ముడు నువ్వు కలిసి ఎన్ని గంటలకు ఇక్కడికి వచ్చారు? 6 గంటలకు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? అది చూడడానికి వచ్చినాం. చూడడానికి వస్తే ఆడ ఆడినాం. ఆడితే ఇట్లా చేతి జారింది, 2 చేతులు జారితే ఇట్లా కాలు నవ్వడానికి పోతే